స్థాపించడానికి రాటకొండ కృష్ణసాగర్ గారు ఎంతో సహాయ సహకారం అందించారు. వాళ్ళ రుణాన్ని ఈ జీవితంలో తీర్చుకుంటామో లేదో తెలియదు. అంత గొప్పగా చేసిన పెద్ద మనిషి. ఈ ఇద్దరిని ఎప్పటికీ తలుచుకోవాలి. తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో లోకేష్ గారు వెన్నంటి నిలబడి కేంద్ర మంత్రితో 4 సార్లు మాట్లాడి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదే పనిగా నా కోసం ఢిల్లీకి వచ్చి హోంమంత్రి గారికి చెప్పి ఎడ్యుకేషన్ మంత్రి గారికి చెప్పి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఈ భారతదేశంలో ఇలాంటివి ఓన్లీ 90 సంస్థలు మాత్రమే ఉండే అంత స్థాయి తీసుకొచ్చిందానికి ఆయనకు వీళ్ళందరినీ తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. మదనపల్లి సమాజంలో నేను ఎంతో రుణపడున్నా. ఈ ఊర్లో పుట్టాను, పెరిగాను, ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నా, బీటీ కాలేజీలో చదువుకున్నా. బీటీ కాలేజీ రుణం ఎంతో కొంత తీర్చుకున్నాను. ఈ ఊరికి మాత్రం ఇంకా రుణం ఉంది. నేను పుట్టి పెరిగిన కమ్మ వీరికి చాలా రుణం. నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ, తల్లులందరికీ ఈ జనంలో తప్పకుండా రుణం తెచ్చుకోవాలనుకుంటాను. నాకు అంత కమిట్మెంట్. ఇవాళ ఈ కార్యక్రమానికి రావడానికి మాకు గొప్ప ఇన్స్పిరేషన్ మా అన్నగారు. నిజంగా గొప్ప మనిషి, చాలా విశాలమైన హృదయం ఉన్నా. ఎవరు బాగున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యాను. ఇలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటే వేరే మారిపోతుంది. అలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా మనమంతా. ఈ సమాజంలో చాలామంది అవసరం ఉండేవాళ్ళు ఉన్నారు, చేయగలిగిన శక్తి వాళ్ళు ఉన్నారు. తన పొందంతలో చేయగలిగింది చేస్తే చాలు. ఇవాళ ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా ఒక 8 మంది 10 మంది విద్యార్థులకు సహాయం చేయాలన్నారు. మేము ఇవాళ మీ అందరికీ సవినీయంగా నమోదు చేసేదంటే, ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు 50% చేస్తే నేను 50% కలిసి విద్యార్థులందరినీ ప్రయోజనము, వాళ్ళ కుటుంబాలకు జీవితాలే మార్చేసేంత ఉన్నత స్థాయికి పోయే అవకాశం కల్పించడానికి పరిపూర్ణంగా మేమంతా మీతో వెన్నంటి నడుస్తాం. భాస్కర్ నాయుడు గారి లాగా, పెద్దల్లాగా అందరినీ ముందరికి తీసుకొని ఈ ఊరిను, నేను ఎన్నో దేశాలు తిరిగాను. అది మా తండ్రి గారు ఇచ్చిన గొప్ప అవకాశం. నన్ను చదివించాడు. ఎన్నో యూనివర్సిటీలు, టాప్ క్లాస్ యూనివర్సిటీలు చూశాను. నగరాలు ఆ యూనివర్సిటీల మీద పడి చుట్టూ పెరిగి బతుకుతున్నాయి. అలాంటి ఒక కళను కన్నాను నాకు 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం. ఆ కళ వల్ల నెరవేర్చడానికి మీ అందరి సహకారంతో ప్రతిరోజు పగలు రాత్రి ప్రయత్నం చేస్తాను. మదనపల్లి చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించడానికి నేను, మా సోదరులు ద్వారకనాథ్ గారు, విద్యాసాగర్ గారు, మేమంతా కలిసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మదనపల్లి అంటే మిట్స్ విశ్వవిద్యాలయం అంటే మదనపల్లి. అంత స్థాయికి తీసుకొని వెళ్ళాలి. ఎంతోమంది పెద్దలందరూ ఉన్నారు, దేశాలు తిరిగారు. ఎన్నో యూనివర్సిటీలు, నగరాలు స్థాపించేసి అంత అభివృద్ధి చెందడానికి మనం ఒక పునాది వేసాం, ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం. ఎన్నోసార్లు లోకేష్ గారు మీరు చేయండి అని ఎంతో వెన్నుతట్టి ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా మాట్లాడి చేశారు. మా తండ్రి గారు కష్టపడి
మమ్మల్ని పెద్ద చేసి చదివించిందానికి మీ అందరికీ తరఫున ఆయన కృతజ్ఞతలు. తప్పకుండా ఏబిఎన్ లాగా 100 మంది ముందుకు రావాలి. మదనపల్లి చరిత్రను మార్చాలి, కొత్త చరిత్ర రాయాలి. ఆ కొత్త చరిత్రకు ఇవాళ పెద్ద నాంది అని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.